నిజంగా చెప్పాలంటే వాళ్ళు దరిద్రులనే చెప్పాలి, దౌర్భాగ్యులనే చెప్పాలి. ఎవరైతే అతి పవిత్రమైనటువంటి రమదాను మాసం వాళ్ళ జీవితంలో వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ యొక్క పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే, అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో పుణ్యాలను సంపాదించుకోవాల్సింది పోయి, పుణ్యకార్యాలు చేసుకొని ఆ పుణ్యకార్యాల్లో లీనమైపోయి తమ పాపాలను కడిగేసుకోవాల్సింది పోయి, పుణ్యాలను పెంచుకోవాల్సింది పోయి, అవిశ్వాసుల మాదిరిగానే తింటూ త్రాగుతూ చెడు అలవాట్లకు గురైపోయి బజార్లలో తిరుగుతూ ఉంటారు. మరియు వాళ్ళు సిగరెట్లు మానరు, గుట్కాలు మానరు, కైనీలు మానరు, బ్రాందీ మానరు, చెడు పాపాల పనులు ఏమి మానరు. ఆ పవిత్ర మాసంలో కూడా అలాగే అవిశ్వాసుల మాదిరిగా జీవితం గడుపుతూ ఉంటారు. పవిత్రమైనటువంటి రమదాను మాసంలో రోజే పెట్టాల్సి పుణ్యం సంపాదించుకోవాల్సింది పోయి అవిశ్వాసుల మాదిరిగా తింటూ తాగుతూ ఉంటారు. పవిత్రమైన రమదాను మాసంలో తరావీ నమాజులో నిలబడి పుణ్యాలను సంపాదించుకోవాల్సింది పోయి అవిశ్వాసుల మాదిరిగా బజార్లలో తిరుగుతూ పిచ్చాపాటి కార్యక్రమాల్లో తమ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు నిజంగా దౌర్భాగ్యులే. ఎలాంటి దౌర్భాగ్యులు అంటే సోదరులారా, నేను ఎన్నో మస్జిదులలో చూశాను. రంజాను మాసం అతి పవిత్రమైనటువంటి మాసం. ఆ రంజాన్లో జుమ్మా ఇంకా పవిత్రమైనటువంటిది. అల్హమ్దులిల్లా, ఎలాంటి ఘనత ఉంది, జుమ్మాకే పుణ్యం ఉంది. ఆ జుమ్మా రంజాన్ నెలలో రావడం ఇంకా పుణ్యం. అల్హమ్దులిల్లా, అలాంటి పుణ్యమైనటువంటి ఆ రోజును కూడా జుమ్మా మొత్తం అయిపోయేటప్పుడు చివర్లో వస్తూ ఉంటారు. వారిని దౌర్భాగ్యులు అనక ఇంకేమనాలి సోదరులారా? ఏమండి, రంజాను మాసంలో అన్ని పుణ్యాలు పెట్టుకొని జుమ్మా రోజు అమోఘమైన పుణ్యాలను పెట్టుకొని దీనికి మించిన పని అతనికి బజార్లో ఏముందండి చెప్పండి? దీనికి మించిన పని ప్రపంచంలో అతను ఏం వెతుక్కుంటున్నాడు? ఎక్కడ వెతుక్కుంటున్నాడు? డబ్బులా? వ్యాపారమా? ఏది పనికొస్తుంది దీని ముందర? ఏది పనికిరాదు. అంతటి ఘనత, అంతటి ఔన్నత్యము రంజాను మాసంలో, పైగా జుమ్మా రోజున ఉంటే ఆ రోజును కూడా చివర్లో రావడము, జుమ్మా మధ్యలో రావడము, ఇంకా వీళ్ళని దౌర్భాగ్యులనక ఏమనాలి? అంతటి ఔన్నత్యము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకిస్తుంటే చేజేతులారా వాటిని నాశనం చేసుకునేటువంటి ముస్లిములు కూడా ఎంతో మంది ఉన్నారు సోదరులారా.